రేవంత్ పాలనలో రైజింగ్ అభివృద్ధి అన్స్టాపబుల్ సిపిఆర్ విధానాలతో ముందుకు సాగుతాం. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ పక్క చైనా నమూనా ఫాలో అవుతాం. బెస్ట్ స్టేట్గా ఎదిగి చూపిస్తాం. గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. ఏమీ లేదండి చైనా అంటూ వీళ్ళేందంటే చైనా లాగా మనం చైనా పీస్లు అవుతామా? ఎందుకు ఇవన్నీ ముచ్చట్లు బంద్ చేయండి దయచేసి. ఇలాంటి ముచ్చట్లు వేరే కంట్రీస్తో పోల్చడం మానేయండి, వేరే రాష్ట్రాలతో పోల్చండి. పోలిస్తే బాగుంటుంది. మనమేం వేరే దేశం కాదు కదా, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. మీరు చైనాతో పోటీ పెడతాం, జపాన్తో పోటీ పెడతాం, కొరియాతో పోటీ పెడతాం అని చెప్పేసి ఊకదుప్పుడు ప్రసంగాలు చేయకండి. వాళ్ళతో పోటీ పడాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఫస్ట్ పూర్తి కావాలి. అవి చేయకుండా మాటలతోటి కేసీఆర్ను మించిన పిట్టల ధరలు తయారవుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ అట 75,000 కోట్లు పెట్టిందట. ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ అట 41,000 కోట్లు. యువ్రెన్ యాక్సిస్ ఎనర్జీ 31,500 కోట్లు. విన్ గ్రూప్ 27,000 కోట్లు. జిఎంఆర్ గ్రూపు 15,000 కోట్లు ఆంధ్రాది. మెగా ఇంజనీరింగ్ 8,000 కోట్లు ఆంధ్రాది. రెన్యూసిస్ మిడ్ వెస్ట్ అక్షత్ గ్రీన్ టెక్ ఎలక్ట్రానిక్స్ 7,000 కోట్లు ఆంధ్రాది. క్రిస్టా పవర్ యూటిలిటీస్ 5,000 కోట్లు ఆంధ్రాది. సీతారాం స్పిన్నర్స్ 3,000 కోట్లు ఆంధ్రాది. అల్ట్రా బ్రైట్ సిమెంట్స్ రెయిన్ సిమెంట్స్ 2,000 కోట్లు. అపోలో మైక్రో సిస్టమ్ లిమిటెడ్ 1,500 కోట్లు. సోలార్ ఏరోస్పేస్ 1,500 కోట్లు. SIDBI 1,000 కోట్లు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ 1,000 కోట్లు. సాయిటెక్ ఇండియా 1,000 కోట్లు. షోలాపూర్ తెలంగాణ టెక్స్టైల్ అసోసియేషన్ 960 కోట్లు. MPL లాజిస్టిక్స్ 700 కోట్లు. TVS ILSP 200 కోట్లట. సో మొత్తానికైతే అటు వివిధ దేశాల నుంచి ఏపీ నుంచి పెద్ద పెట్టుబడులు పెట్టినట్టు అర్థమవుతుంది. కానీ వేరే కంట్రీస్ పెడుతున్నట్టయితే వేరే కంపెనీలు పెడుతున్నట్టయితే అర్థమవుతుంది. దీని వెనకాల చాలా పెద్ద కుట్రకోణ ఉంది. దాని వెనకాల ఉన్న కుట్రకోణని 100% మనం త్వరలో అన్ని కూడా ఆధారాలతో బయట పెడతాం. అట్టహాసంగా గ్లోబల్ సమ్మిట్ గవర్నర్ జిష్ణుదేవ్ సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం. మొదటి రోజు గ్రాండ్ సక్సెస్. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు. పెట్టుబడులకు ఒప్పందాలు, అభివృద్ధికి మద్దతులు. ఫ్యూచర్ సిటీకి తరలి వచ్చినటువంటి వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులు. రేవంత్ సూపర్ అంటూ గవర్నర్ మాట్లాడతారు. విజన్ తెలంగాణ సక్సెస్ అంటూ కైలాస్ సత్యనారాయణ మాట్లాడతారు. హైదరాబాద్ కేవలం రాజధాని కాదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు? హైదరాబాద్ కేవలం రాజధాని కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం. ఏం చేయరుగా, యూనియన్ టెరిటరీ చేయడానికి రెడీ అయిపోయారు కదా, చేయరు. అదే కదా మీ లక్ష్యం, బీజేపీ లక్ష్యం. సో మొత్తానికైతే అంత ఉత్తముచ్చుట అభివృద్ధి అన్స్టాపబుల్ ఇవన్నీ పిట్టల ధర ముచ్చలు తప్ప ఏ తెలంగాణకు ఉపయోగపడేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఇవన్నీ బంద్ చేసి లోకల్గా ట్రేడ్ స్టార్ట్ చేయండి. లోకల్ ట్రేడ్, లోకల్ బిజినెస్, లోకల్ వ్యాపారాలు ఎంకరేజ్ చేయండి. చిన్న పరిశ్రమలు పెట్టడానికి ఒక పాలసీ రూపొందించండి. అవి చేస్తే ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవుతుంది. అది చేయరు.